హాయ్ ఎవ్రీవన్, బాయర్ మురే అల్గోరిథం ఈరోజు చూడబోయే టాపిక్. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం చూసాం బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం అండ్ కేఎంపీ అల్గోరిథం. ఈ టూ టెక్నిక్స్ చూసాం. థర్డ్ టెక్నిక్ కింద నేను ఇక్కడ బాయర్ మురే అల్గోరిథం అనేది మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి ప్యాటర్న్ మ్యాచింగ్లో స్ట్రీమింగ్ అల్గోరిథమ్స్లో మనకి ప్యాటర్న్ మ్యాచింగ్లో యూజ్ చేసే టెక్నిక్. సో ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాడ్ మ్యాచ్ టేబుల్ అనే ఒక టేబుల్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. దేనికి కన్స్ట్రక్ట్ చేస్తాం? మనకి ఇచ్చిన ప్యాటర్న్తో పాటు టెక్స్ట్ కాంబినేషన్లో మనం బ్యాడ్ మ్యాచ్ టేబుల్ అనేది డెఫినెట్గా ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వన్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తాం? రైట్ మోస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి సపోజ్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. 6th క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన స్ట్రింగ్లో వాల్యూ బేస్ చేసుకుని, అంటే బ్యాడ్ మ్యాచ్ టేబుల్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఉన్న దాంతో మ్యాచ్ చేస్తాం. ఒకవేళ మిస్ మ్యాచ్ కనుక అక్కరైంది అంటే షిఫ్ట్ ద ప్యాటర్న్ టు ది రైట్ పొజిషన్. మనం ఒక రైట్ పొజిషన్కి మూవ్ అవుతాం. కానీ ఎన్ని స్టెప్స్ రైట్ పొజిషన్కి మూవ్ అవ్వాలి అంటే అక్కడ బేస్డ్ ఆన్ అక్కడ తీసుకున్న కరస్పాండింగ్ వాల్యూ, బ్యాడ్ మ్యాచ్ టేబుల్ నుంచి మనం ఏ క్యారెక్టర్కి అయితే ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక అన్ని స్టెప్స్ కరస్పాండింగ్గా రైట్కి మనం మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ వెల్కమ్ టు LABMUG అని చెప్పి నేను ఒక టెక్స్ట్ తీసుకున్నాను. మనం తీసుకునే ప్యాటర్న్ వచ్చేసరికి ఇక్కడ LABMUG, దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ దీనికి ఇండెక్స్ అనేది నోట్ చేసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టోటల్ 15 క్యారెక్టర్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ లెంగ్త్ వచ్చేసరికి 15 అండ్ ప్యాటర్న్ లెంగ్త్ వచ్చేసరికి 1 2 3 4 5 6 ప్యాటర్న్ లెంగ్త్ వచ్చేసరికి 6. సో ఫస్ట్ స్టెప్ కన్స్ట్రక్ట్ ద బ్యాడ్ మ్యాచ్ టేబుల్. బ్యాడ్ మ్యాచ్ టేబుల్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. బ్యాడ్ మ్యాచ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ప్యాటర్న్ తీసుకుందాం. LABMUG అనే ఒక ప్యాటర్న్ తీసుకునేటప్పుడు టోటల్ 6 పార్ట్స్ అంటే 6 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. 1 2 3 4 5 6. సో వీటికి ఇండెక్స్ నోట్ చేస్తే 0 1 2 3 4 5. సో టోటల్ 6 క్యారెక్టర్స్. సో ఇప్పుడు దీంతో పాటు మనం తీసుకుంటున్నాం ద లాస్ట్ పొజిషన్ ఈజ్ యాస్ట్రిక్, దట్ ఈస్ ద 6th పొజిషన్. సో యాస్ట్రిక్ అనేది కామన్ గా మనం లాస్ట్ ఎండింగ్ లో బ్యాడ్ మ్యాచ్ టేబుల్ కి తీసుకోవాలి. అది ఎప్పుడు కూడా ఎలా ఈక్వల్ అవుతుంది అంటే మనకి టోటల్ లెంగ్త్ ఎంత అయితే ఉందో, ప్యాటర్న్ లెంగ్త్ ఎంత అయితే ఉందో దాన్నే మనం ఇక్కడ లాస్ట్ హ్యాస్ట్రిక్ వేస్తాం. అలానే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే బ్యాడ్ మ్యాచ్ టేబుల్లో ఉందో సేమ్ అదే మనకి ఇక్కడ యాస్ట్రిక్ వాల్యూ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ వాల్యూ కూడా అవుతుంది. అయితే రిమైనింగ్ వాల్యూస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ లెంగ్త్ మైనస్ ఇండెక్స్ మైనస్ 1. సో మనం ఏ వాల్యూకి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ యొక్క లెంగ్త్ మైనస్ ఇండెక్స్ వాల్యూ మైనస్ 1. సో నేను ఇక్కడ టోటల్ లెంగ్త్ వచ్చేసరికి 6 తీసుకున్నాను. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఫర్ L క్యాలిక్యులేట్ చేయాలి అంటే 6 మైనస్ ఇండెక్స్ పొజిషన్ ఈజ్ 0 మైనస్ 1, దట్ ఈస్ 5. 5 is the first value. And the next one A. 6 minus 1 minus 1, that is 6 minus 2 4. So అలా మీరు రిమైనింగ్ వాటికి కంపేర్ చేస్తే 3 2 1. సో ఇవి దానికి సంబంధించిన వాల్యూస్. ఇప్పుడు మనకి ఇచ్చిన టెక్స్ట్ కి కంపారిజన్ ఎలా చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చెప్పుకున్నాం? ప్యాటర్న్ లో ఉన్న వాటితో కంపేర్ చేయాలని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ద గివెన్ టెక్స్ట్. దిస్ ఈస్ ద గివెన్ టెక్స్ట్. సో నేను ఫస్ట్ ప్యాటర్న్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి LABMUG ఈజ్ ద ఫస్ట్ ప్యాటర్న్. ప్యాటర్న్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్తో కంపారిటివ్లో ఉన్న స్ట్రింగ్ని మనం చెక్ చేస్తున్నాం. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అక్కరైందో అక్కడున్న క్యారెక్టర్ని యొక్క బ్యాడ్ మ్యాచ్ టేబుల్లో ఉన్న వాల్యూని బట్టి మనం ఏం చేయాలి? షిఫ్ట్ అవ్వాలి. సో షిఫ్ట్ అవ్వాలి అంటే ఇక్కడ M అనేది బ్యాడ్ మ్యాచ్ టేబుల్లో ఉందా చూద్దాం. M అనేది బ్యాడ్ మ్యాచ్ టేబుల్లో ఉంది కదా. 2 స్టెప్స్. సో 2 స్టెప్స్ అనేది మనం మూవ్ అవ్వాలి రైట్ సైడ్.
సో 2 స్టెప్స్ మూవ్ అవుతే ఏమవుతుంది, టీ పొజిషన్కి వస్తాం. సో దిస్ ఈజ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 5th ప్లేస్ నుంచి 7th ప్లేస్కి. సో ఫ్రమ్ 7th పొజిషన్ ఆన్వర్డ్స్ అగైన్ మళ్ళీ LABMUG. సో అగైన్ ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ string. So again m value is 2 in the bad table. So again moving 2 steps. Again 2 steps move అయితే ఏమవుతుంది, 9 నుంచి స్టార్ట్ అవుతాం. LABMUG. సో LABMUG. సో మనకి కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది గివెన్ టెక్స్ట్ లో ఫైండ్ అవుట్ అయింది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టెక్నిక్, దట్ ఈస్ బోయర్-మూరే అల్గోరిథం. సో ఇలా మనకి టోటల్ 4 టెక్నిక్స్, అందులో మనం 3 టెక్నిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ.